మనం చూస్తా ఉన్నాం. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా అనేకమైనటువంటి అర్హత కలిగినటువంటి వర్తున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఇలా స్పోర్ట్స్ లో రానిచ్చి మరి వారు ఉన్నత స్థాయిలో ఎదగడానికి ఈ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాంతో పాటుగానే ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఇవాళ నిరుద్యోగం తాండవిస్తుంది. గత 10 సంవత్సరాల్లో మరి అనేక మంది నిరుద్యోగ యువకులు అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక మరి అనేక మంది నిరుద్యోగులు ఇవాళ చదువు మానేసి ఇంట్లో కూర్చున్న పరిస్థితి. అందుకనే ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఇంతకుముందు ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా ఇవాళ యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని స్థాపించి రేపు మనం చదువుకునేటువంటి చదువు ద్వారా లేకపోతే ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్నే అడ్మిషన్ కూడా స్టార్ట్ చేసినాం. ఎవరైతే చదువుకున్న ఈ యూనివర్సిటీలో రేపు తరగతులకు సెలెక్ట్ అయ్యి చదువుకుంటారో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవాళ మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి మరి వారి ద్వారా వారికి చైర్మన్ వేసి ఆ యూనివర్సిటీలో చదువువారికి ఉద్యోగం కూడా ఆ కంపెనీలే ఇచ్చే విధంగా ఆ చదువులు కొనసాగించి నిరుద్యోగ యువతులకు అవకాశం కల్పించేటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా నిరుద్యోగులు అండగా నిలబడుతుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాను.